హాయ్ అండి. నమస్తే. నేను మీ శివకుమారి. ఈరోజు వీడియోలో చాలా క్రిస్పీగా, టేస్టీగా, ఈజీగా క్యాలీఫ్లవర్ 65 ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజైతే ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. చూసేద్దాం వచ్చేయండి. ముందుగా అయితే నేను ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అన్నైనా చేసుకోవచ్చు. నేను ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక జాలి గిన్నెలో వేసుకోండి. శుభ్రంగా కడగండి. మట్టి ఆ పురుగులు ఏం లేకుండా ఒక 2 టైమ్స్ వరకు వాష్ చేసుకోండి అనమాట. వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకోండి. గిన్నె తీసుకుని దానిలో నీళ్లు తీసుకొని ఇవి ఉడకడానికి సరిపడా కొంచెం సాల్ట్ వేయండి. వేసి ఈ ముక్కలన్నీ దీనిలో యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టేసేయండి. మరీ ఎక్కువ మరగాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక పొంగు వచ్చి మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. పూర్తిగా చల్లారనివ్వండి. ఆ నీళ్ళన్నీ వడకట్టేసుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇవి చల్లారిపోయిన తర్వాత చూడండి, ఇప్పుడు దీనిలోకి చిటికెడు పసుపు మ్యారినేషన్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు. ఎక్కువ ఉప్పు ఏం పట్టదండి, కొంచెం మాత్రమే పడుతుంది, చూసుకుని వేసుకోండి. ఒక ఫ్లవర్వే తీసుకున్నాం కాబట్టి. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు, హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా, ఒక బైండింగ్ కోసం ఒక స్పూను శనగపిండి, ఒక స్పూన్ వరకు కార్న్ఫ్లోరు, ఒక స్పూను బియ్యపిండి. బియ్యపిండి వేస్తే చాలా క్రిస్పీగా ఉంటుందండి. కార్న్ఫ్లోర్ మనకి మంచి కలర్ వస్తుందన్నమాట. ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయవసరం లేదు. శనగపిండి, కార్న్ఫ్లోరు, బియ్యపిండి ఈ 3 వేసి మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి కొంచెం మనకి ఇట్లా నలుపుతూ ఉంటే వాటర్ వస్తాయి. నాకైతే సరిపోయాయి. మనం ఇట్లా కలుపుతూ ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ రిలీజ్ అవుతాయండి. ఇన్కేస్ మీకు సరిపోలేదు అనుకుంటే కనుక కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి. ఎక్కువ ఏమి వేసుకోవద్దండి. జస్ట్ స్ప్రింకిల్ చేసుకుంటూ నలుపుకుంటూ ఒక 5 to 10 minutes కలుపుకోండి. నేనైతే కొంచెం యాడ్ చేశాను అంతే, వాటర్ ఎక్కువ యాడ్ చేయలేదు. మొత్తం కలిపేసుకున్న తర్వాత చూడండి, నాకు ఇలా మొత్తం ఈవెన్గా కలవాలన్నమాట. కలిసిన తర్వాత మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకొని నూనె హీట్ చేసుకుందాం. ఒక బాండి తీసుకొని అవి వేగడానికి సరిపడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం మరీ ఎక్కువ ఒకేసారి సుద్దలుగా తీసుకోకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేయండి. చక్కగా ఫ్రీగా వేగనివ్వండి. మనకి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. ఎలాంటి ఆయిల్ పీల్చవు. మనం బియ్యం పిండి వేసాం కాబట్టి ఆయిల్ పీల్చదనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంత సింపుల్. మనకి ఏదన్నా ఇది మనకి సైడ్ డిష్గా అలా నంచుకుంటూ ఉంటే చాలా బాగుంటాయి. లేదా ఇవి స్నాక్స్లా కూడా తినేసేయచ్చండి, అంత బాగుంటాయి. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఇలా కొంచెం ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, మనం నూనె కాగే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకోండి. లేదంటే త్వరగా ఏగిపోతాయి, లోపలంతా కొంచెం మనకి పచ్చిగా ఉంటుందన్నమాట. ఇవి మొత్తం వేగిపోయిన తర్వాత 1 by 1 తీసేసుకోండి. వేగినట్టు తీసేసేసుకోండి. చూడండి, మనకి ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా మంచి కలర్ వచ్చాయండి. తర్వాత ఆయిల్ ఏమన్నా ఉంటే అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక టిష్యూ పేపర్ వేసి దాని మీద ఇవి మనం వేయించుకున్నవి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇవి 1 by 1 మొత్తం తీసేసుకున్న తర్వాత మనకి ఉన్న పిండి కూడా 2 వాయిలుగా మీకు ఎంత పడుతుందో అంతగా కొంచెం కొంచెంగా వేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మనకి ఇది క్యాలీఫ్లవర్ సీజన్ కాబట్టి చక్కగా చేసుకోవచ్చు. తర్వాత నేను ఉన్నదంతా కొంచెం కొంచెంగా 1 by 1 వేసేసాను అనమాట. మీరు ఇది ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం కూడా ఏం లేదండి. మనం బైండింగ్ చేసుకునేటప్పుడే ఒక 5 minutes వరకు మొత్తం కలిపే వరకు రొటేట్ చేసుకోండి. తర్వాత మనం డైరెక్ట్ వేసేసుకోవచ్చు అనమాట. ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలి, అదొకటి చూసుకోండి, లేదంటే ఆయిల్ పీల్చేస్తుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అప్పుడు వేసుకోవాలన్నమాట. చూడండి, మంచి కలర్ వచ్చాయి. నేను ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. చివర్లో మనకంతా వేగిపోయిన తర్వాత మొత్తం మనకి అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా చీలికలుగా కట్ చేసుకొని జాలదాన్లో వేసుకొని వేయించుకోండి. ఇవి పచ్చిమిరపకాయలు, కరివేపాకు చాలా బాగుంటుందండి. చివర్లో అస్సలు మిస్ అవ్వకండి. ఇవి నంచుకుంటూ తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి చివర్లో కరివేపాకు కూడా యాడ్ చేశాను నేను. అంతేనండి, చాలా సింపుల్గా మనకైతే క్యాలీఫ్లవర్ 65 అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది ఫర్దర్గా మూవ్ అవ్వడానికి, వేరే వాళ్ళకి షేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో లైక్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, మీకు ఏమైనా నా వంటలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుంటా. బాయ్ బాయ్.